నిన్న ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది. మేము తప్పేముందండి మా హిందూ ధర్మాన్ని మేమేమో జై సీతారాం రాకేష్ రెడ్డి గారు ఇదిగో, జనరల్గా ఒక- నిన్న ఒక- ఒక- ఒకటి- జై ఒకటి- సీతారాం. ఈ రిజర్వేషన్ సంబంధించింది రైట్. దయకరన్న ఒక్క నిమిషం దయచేసి ఆ, జై ఇది శ్రీరామ్. ఏదైతే ఆ జై శ్రీరామ్ అన్న ఒక నిమిషం లైన్ లో ఉంటుంది దయకరన్న. ఇప్పుడే సురభిరాల్ అనే సభలో నేను ఒక స్పీచ్ ఇచ్చాను దయకరన్న. కులాల మధ్య నైనక్యతనే హిందూ ధర్మానికి ప్రమాదం. ఇప్పుడు కావాలంటే ఒక 5 నిమిషాలు మీరు లింకప్ చూడొచ్చు ఫేస్బుక్ లో. ఓకే. మాదిగోళ్ళు రెడ్డిలు ఒకటే, బాపనోళ్ళు కుమ్మరోళ్ళు ఒకటే. అంతే. ఈ కులాల మధ్య నైనక్యతనే ఈ ధర్మానికి ఈ దేశానికి ప్రమాదం. అది కొంతమంది కుల స్వార్థపరుల వ్యవస్థ వల్ల అట్లయింది. అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ ఓకే ఓకే ఓకే. దిస్ ఇస్ ఓపెన్. నీకు తెలుసు నేను ఏదో అన్నది కాదు. నేనేమంటున్నా అంటే కులాల మధ్య అనేకతనే ఈ అనుముల రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు చేయడానికి సిద్ధమైనరు. ఒకటి అన్న కేసు నేను అతను ఏమంటున్నాడో మధ్యప్రదేశ్ మాట్లాడుతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. నువ్వు సైన్యం తీస్తే పోతావా లేకపోతే నిన్ను ఏసీబీ పోలీసులు పట్టుకొని పోయినరా తెలంగాణ అంతా చూసినారు. కాబట్టి దయచేసి తక్కువ మాటలు మాట్లాడాలి. ఈరోజు ముఖ్యమంత్రి అయితే 3 నెలలు ఉంటావు 30 ఏళ్ళు ఉంటుంది కానీ మాటలు తక్కువగా మాట్లాడాలి. ఇప్పుడు ఫేక్ వీడియోలు పెడతావు నువ్వు మాట్లాడుతూ రిజర్వేషన్ చెప్తున్నామన్నా మొదలు ఎవ్వడు కూడా భారతదేశంలో రిజర్వేషన్ ముట్టిన ఒప్పుకునేది లేదు. వీలైతే పెంచుతాం తప్ప తగ్గించము. ఒకటి చివరి అర్హుడు వరకు రిజర్వేషన్లు చేరాల్సిందే. అది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమైన అంబేద్కర్ గారి సిద్ధాంతమైన చివరి ఎవరైతే అర్హుడు ఉన్నారో అందరికీ రిజర్వేషన్ ఫలితాలు అందాల్సిందే. కాబట్టి ఎవరు ముట్టినా వీళ్ళు ముట్టుకుంటూలే కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అబద్ధాల కోరు. ఎందుకు నువ్వు అనవసరంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడు? సైన్యం నీకేంది కదా సైన్యము? ఏం మాట్లాడుతున్నావు? ఈ రోజు ఒక మంత్రి స్టేట్మెంట్ ఇచ్చాడు, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయ చూస్తామంటే. అంటే ఎంతమంది కాంగ్రెస్ రెడ్డి ఉన్నారు నేను అరెస్ట్ చేయించేందుకు? కాబట్టి రిజర్వేషన్ సబ్జెక్ట్ ని రెచ్చగొట్టద్దు, మతాలను రెచ్చగొట్టద్దు. మతాలు ఎందుకు ఈ రోజు ఎందుకు పెడుతున్నావు? నేను ప్లీజ్ 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 శ్రీనివాస్ గారు, ఈ రోజు రేవంత్ రెడ్డిని చూడండి. ఈ అబద్ధాలకు కొన్ని 10 రోజులలో మొత్తం హిందూ దేవుల మీద ఒట్టు పెట్టుకున్నాడు. దమ్ముంటే సెక్యులర్ ప్రభుత్వం అని మొత్తుకునే నువ్వు రాజ్యాంగం దమ్ముంటే దక్షిణ తెలంగాణ బిడ్డవైతే అల్లా మీద ఒట్టు పెట్టు రేవంత్ రెడ్డి. అప్పుడు చూపిస్తారు నీకు తల్లు నీకు దమ్ము ధైర్యం ఉన్న మగాడు అయితే అప్పుడు దాని వివాదం చేయొచ్చు. హిందూ దేవుడి మీద ఒట్టు పెట్టి ఇబ్బంది వివాదాస్పదం కావడం కష్టం. దాని మీద పెట్టి తప్పే ఉంటది. ఒక్కటి మేమేమంటున్నాం దయకరన్న ప్లీజ్ మమ్మల్ని అవమానించకండి. నిన్న కూడా చెప్పిన కేసీఆర్ కు కల్వకుంట్ల షారుఖ్ ఖాన్ కు ఎవ్వడు ధర్మం తోలుకు వచ్చిన ఒప్పుకో. ఎందుకు మా ధర్మం అంటే మీకు చూడగలను పూర్తి చంద్రముఖిగా మారిపోయినావు కదా నేను. అన్నాను లేట్కి వచ్చారు టైం అయింది. మాట్లాడండి.